హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ థీమ్ ఎలా చేంజ్ చేయాలి, మరి బ్యాక్గ్రౌండ్ థీమ్లో ఏదైనా మనం ఆల్బంలో ఉండే ఫోటోని ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాట్సాప్లో ఒక 2 స్కామ్లు అనేవి రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. బీ కేర్ఫుల్. ఇది ఫస్ట్ స్కామ్ వచ్చేసి ఒక మ్యారేజ్ ఇన్విటేషన్. అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా మనకి మ్యారేజ్ ఇన్విటేషన్కి వాట్సాప్లో ఏదైనా కార్డ్ ఏదైనా సెండ్ చేస్తే అలాగే వాట్సాప్కి ఒక ఏదైనా ఇన్విటేషన్ అనేది వస్తుంది. అటువంటి ఇన్విటేషన్ చాట్ ఏదైనా వచ్చినా మీరు ఓపెన్ చేయొద్దు, మరి ఎటువంటి లింక్ను కూడా క్లిక్ చేయొద్దు. ఎందుకంటే మీ మొబైల్ హ్యాక్ అవడంతో పాటు మొబైల్ ఉండే ప్రతి యాప్ అనేది హ్యాక్ అవుతుంది. నెక్స్ట్ స్కామ్ వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ మీ వాట్సాప్లో కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసి మీరు ఏదైనా ఒక తప్పు చేసినారు, అది మీ మీద ఒక కేసు అంది ఫైల్ అయింది అనుకుని మీకు బెదిరించడం లాంటివి చేస్తారు. మీరు టెన్షన్ అయ్యి మనీ కానీ వాటికి కానీ పే చేయడము ఇట్లా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే రిప్లై ఇవ్వండి. మీరు ఎంతవరకు తెలుసుకున్నారు కాబట్టి మా అడ్రస్ కూడా తెలుసుకొని అడ్రస్కి రండి, చూసుకుందామని చెప్పండి. నెక్స్ట్, ఎవరైనా అన్నోన్ పర్సన్ మన వాట్సాప్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే రాకుండా ఉండాలి అంటే ఒక 4 సెట్టింగ్స్ అన్ని వాట్సాప్లో చేసుకోండి. ఆ సెట్టింగ్ గురించి ఒక వీడియో అంతే మన ఛానల్లో ఉంది. ఆ వీడియో అంతే ఐ బటన్లో పెట్టాను, చూడండి. మరి నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అంతే షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ మ్యాటర్ అనేది మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియో టాపిక్ వెళ్ళే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. చాట్స్ అనే ఆప్షన్ ఉంది చూసారు, చాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ థీమ్ వస్తుంది. సిస్టమ్ డిఫాల్ట్ ఉంది. సిస్టమ్ డిఫాల్ట్ చూసారా, లైట్ డార్క్ ఉంది. ఇక్కడ ఏంటంటే వాల్పేపర్ మీద క్లిక్ చేయండి. వాల్పేపర్ మీద క్లిక్ చేసి చూసారా, ప్రజెంట్ అయితే ఈ వాల్పేపర్ అనేది సెట్ అయినది మన వాట్సాప్లో. ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది చూసారా, బ్రైట్ వస్తుంది, డార్క్ వస్తుంది, సాలిడ్ కలర్స్ వస్తుంది, మై ఫొటోస్ ఉంది. ఇక్కడ బ్రైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, బ్రైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్రైట్ కలర్లో ఉండే వాల్పేపర్స్ అనమాట ఉన్నాయి. దీంట్లో మనం ఏదైనా థీమ్ అని సెట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ థీమ్ సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ చేస్తే డార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డార్క్లో కూడా థీమ్స్ కొన్ని ఉన్నాయి. దీంట్లో కూడా మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాలిడ్ కలర్స్, దీంట్లో ప్రజెంట్ ఎలాగ ఉంది అలాగే వస్తాయి అనమాట, కలర్స్ చేంజ్ అయిపోయి ప్రజెంట్ ఆ థీమ్ ఉంది అలాగ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మై ఫోటో మీద క్లిక్ చేస్తే దీంట్లో కూడా మనం మన ఆల్బంలో ఏదైనా ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్రైట్లో ఒక థీమ్ అని సెట్ చేస్తున్నాను. ఈ థీమ్ అని సెట్ చేస్తున్నాను బ్రైట్లో. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే వాల్పేపర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఓకే అయిపోయింది. ఇక్కడ బ్యాక్ చేస్తే ప్రతి చార్ట్లో అనమాట చేంజ్ అవుతుంది చూసారా, ప్రతి చార్ట్లో అనమాట. ఇప్పుడు ఆ థీమ్ అని సెలెక్ట్ చేసాం, ప్రతి చార్ట్లో వస్తుంది అనమాట. ఎక్కడైతే మనం సింగిల్ చార్ట్కి సెట్ చేసుకోవాలన్నా అవుతుంది. అంతే మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరికి పెట్టాల్సిన మెసేజ్ వేరే వాళ్ళు కూడా పెట్టేస్తుంది అనమాట వాట్సాప్లో. ఇప్పుడు ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ థీమ్లో ఏంటంటే మనం ఎవరితో చాట్ చేస్తున్నామో వాళ్ళ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ చాట్ అంతా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే వాల్పేపర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మై ఫొటోస్ ఉంది, ఆల్బమ్ అంతా ఓపెన్ అవుతుంది. వాళ్ళ ఫోటో ఉంది, వాళ్ళ ఫోటో అంతా మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. సెట్ వాల్పేపర్ మీద క్లిక్ చేస్తే ఫర్ దిస్ చాట్, ఫర్ ఆల్ చాట్ వస్తుంది. ఫర్ దిస్ చాట్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. చేసిన ఫర్ దిస్ చాట్ అంతే ఓన్లీ ఆ చాట్కి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా వస్తుంది, వేరే చాట్కి వేరే బ్యాక్గ్రౌండ్ అంతా వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ చాట్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, వేరే చాట్లో వేరే బ్యాక్గ్రౌండ్ అంతే ఉంది చూసారా. ఎలాగనమాట సెట్ చేసుకోవచ్చు. అండ్ వేరే చాట్కి వేరే బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.